శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే కఠోపనిషత్తు యొక్క అర్థాన్ని మనం ఆసరా చేసుకొని హృదయ మధ్య భాగము కమలములా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఆ హృదయ మధ్య భాగం కమలములా ఉన్నప్పుడు దానిని ఏమంటున్నాము? అంతఃకరణము అని చెప్తున్నాం. అంతఃకరణము అంటే మనం అనేక సార్లు తెలియజేసుకుని ఉన్నాం. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఇవి. అది ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది. దానిలో ఉన్నటువంటి అంతరాత్మ కూడా అంగుష్టమాత్రుడే అయి ఉంటాడు. అంగుష్టమాత్రుడు అంటే బొటనవేలి పరిమాణంలో ఉంటాడు అని చెప్పబడుతూ, అంతేకాదు ఇలా పరమాత్మ అందరి హృదయాలలో కూడా, ఇక్కడ హృదయ స్థానము అంటే దహరాకాశము లేదా సహస్రారమైనటువంటి ప్రదేశము. ఈ సహస్రారము అన్నప్పుడు 7వ ప్రదేశము. 7వది అంటే దానికి ఇంకా కూడా ముందు 6 ప్రదేశాలు ఉన్నాయి. అది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము. అంటే పతాక స్థాయిలో ఉన్నటువంటి ఆ సహస్రార స్థానమునందు ఆ యొక్క అంటే మన యొక్క శిరము పైన ఉన్నటువంటి ఈ మాడు భాగము అని మన శారీరక దృష్ట్యా మనం వివరించుకునేది. అయితే ఇలాగా ఈ పరమాత్మ ఎక్కడుంటాడు అంటే అందరి హృదయాలలో కూడా అంగుష్టమాత్రుడే అయ్యి తన యొక్క స్వయం జ్యోతిగా తనే స్వయంగా ప్రకటనమవుతూ ఆ స్వయం జ్యోతి అంటే తన యందు తనే ప్రకాశ రూపంలో ప్రకాశిస్తూ ఆ స్వరూపుడై ఉంటాడు అని. అయితే ఈ హృదయ కమలములందలి అంటే ఆ సహస్రార స్థానంలో ఉండేటువంటి మిద్దె వలె ఉన్నటువంటి దుద్దు యొక్క భాగము మనకి తల మొత్తంలో కూడా ఈ మాడు ప్రదేశంలో మనకి కొంచెం కొద్దిపాటి ఎత్తుగా ఉంటుంది. అయితే ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి అదే సింహాసనము ఎవరికి అంటే బాహ్యంగా కనబడేటువంటి సింహాసనము కాదు. శ్రీ గురుదేవుడు అంతర్లీనంగా అక్కడ అధిష్ఠించి ఉన్నటువంటి సింహాసనము. అందుకే అది కొంచెం పరిమాణం కొద్దిగా ఎత్తుగా ఉంటుంది, అది గమనించి చూసేవారికైతే. అయితే అందుకే మనకి బాహ్యంగా కూడా ఏమని చెప్తారు? మాడు అనచబడి ఉన్నటువంటి వాడు అంటే మెంటల్లీ రిటార్డేషన్ కానీ లేదా మానసికమైన ఒత్తిడికి లోనయ్యి వాడు ప్రశాంతిగా ఉండలేకపోతూ ఉంటాడని, అది అదనంగా ఉన్నటువంటి వానికి కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి వానికి జ్ఞానం వికసించింది అని, ఆ జ్ఞానం ద్వారా వాడు ఎన్నో విషయాలను సాధించుకుంటాడని, అతిగా ఉన్నటువంటి తెలివి కలిగిన వాడని కూడా బాహ్యంగా కూడా తెలియజేస్తూ ఉంటారు. సరే, ఈ విషయం ప్రక్కన పెట్టేద్దాం. ఆ మిద్దెలాగా దుద్దులాగా ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని పరమాత్మ అయినటువంటి శ్రీ సద్గురుదేవుడే అధిష్ఠించి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ సహస్రార చక్రాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఏ విధంగా అంటే ఇక్కడ ఆధారం మొదలుకొని సహస్రారం వరకు కూడా ఉన్నటువంటి అధిష్టాన దేవతల యందు సర్వ ప్రకాశితుడై సర్వ దేవతల యొక్క గుణగణాలను వారి యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ ఏ పరబ్రహ్మతత్వమునందైతే ఈ దుద్దులాగా ఉన్నటువంటి పై ప్రదేశానికి ఏమీయూ లేక నిరావరణమై నిరంజనమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి సర్వ వస్తువును కూడా ఆశ్రయించి ఉన్నటువంటి సర్వ వస్తువులకు ఆశ్రయమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ యొక్క ప్రదేశమే హృదయ కమలము అని చెప్తూ, అంతేకాదు సమస్తాన్ని కూడా ఎక్కడ ఇప్పుడు రాజులైన వారు సభా మధ్యలో కూర్చుంటారు. అటు ఇటు ఎవరికి కేటాయించబడిన ఎవరి అర్హతకు తగినటువంటి ఆసనాలలో వాళ్ళు కూర్చున్నట్లుగానే ఇక్కడ క్రింద నుండి ఆధార స్థానం నుండి సహస్రార స్థానంలో ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుడు ఏమి చెప్తాడు? ఆజ్ఞాచక్రము నుండి కూడా అంటే ఈ యొక్క సహస్రార
సింహాసనానికి దిగువ భాగంలో ఉండేటువంటిది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం నుండి ఆధారం వరకు కూడా ఎవరెవరు ఏ ఏ ఇంద్రియానికి ఏ ప్రదేశానికి అధిష్టాన దేవతలే వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వారి యొక్క మరి చేసేటువంటి పని విభాగాలు, ఏ యొక్క చక్రం యొక్క శక్తి లోపిస్తే అటువంటి అనారోగ్యము, ఆ పని కుంటుబడిపోవటము, దాని ద్వారా నష్టం కలగడము, లేదా ఏది ప్రకోపిస్తే దాని ద్వారా లాభం కలగడము, ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా వచ్చిపోయేటువంటి రాకడా పోకడా కలిగినవి. కాబట్టి దానిని గురించి సర్వము కూడా విశదం చేసేటువంటి వాడు ఎవడు అంటే ఆ సర్వసాక్షిత్వ స్వరూపుడైన శ్రీ గురు పరబ్రహ్మం స్వరూపుడు సహస్రారమనందు ఆ మిద్దెలా ఉన్న దుద్దుపై ఉన్నటువంటి సింహాసనందు అధివసించి మనకు విషయాలను గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే రాజులు గనక సభా మధ్యలో సింహాసనాన్ని అధిష్ఠించి మరి మిగతా వారి అందరికీ కూడా ఇతర విషయాలు వృత్తాంతాలు అన్నీ కూడా విచారిస్తున్నట్ట రీతిలోనే శ్రీ సద్గురు మహారాజు కూడా అంటే శ్రీ సద్గురు చక్రవర్తి లేదా శ్రీ సద్గురు సార్వభౌములు కూడా శరీర మధ్యం యందు ఉన్నటువంటి అంటే ఆ సహస్రార మధ్యములో ఉన్నటువంటి కమల సింహాసనాన్ని అధిష్ఠించిన వాడే దాని యందు మరి ఆరూఢుడై ఈ దేహరాజ్యాన్ని పరిపాలిస్తూ సకలేంద్రియాల యొక్క ప్రవృత్తులను కూడా తెలియచూ ఉన్నాడు, మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు అంటే బ్రహ్మదేవుని వలె ఉన్నాడు, అంటే సర్వానికి కూడా మరి అతీతంగా ఉన్నాడు. ఈ ప్రకారంగానే పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురుదేవుడు సర్వ హృదయాంబుజముల యందున్నవాడే. అంటే అంబుజము అన్నప్పుడు కమలమే కదా, ఆ అంబుజము అంటే హృదయ కమలాల మధ్యలో ఉన్నటువంటి వాడిని, ఆ హృదయ కమలాన్నే దహరాకాశమని మరి సహస్రార స్థానమని, 1000 దళములు కలిగినటువంటి కర్ణిక మధ్య భాగమని, అది సద్గురుని నిలయమైనటువంటి సహస్రదళ పద్మమని ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. ఆ సహస్రాంబుజముల యందున్నటువంటి వాడే దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశంతో తేజరిల్లుతూ ఉన్నాడు. ఆయనని ఎవ్వరూ కూడా ప్రకాశింపజేయరు, ఆయన ప్రకాశిస్తూ సర్వాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు అని తెలియజేస్తూ, అంతేకాదు సమస్త దేహేంద్రియాలకే కాదు సర్వలోకాలకు కూడా ప్రకాశాన్ని ఇచ్చే భగవంతుడు ఆ సద్గురు స్వరూపమే అయ్యున్నాడు. ఎందుకు తెలుసుకునేటువంటి తెలివి లేకపోతే దేన్ని తెలియలేడు, ఆ ఇచ్చేటువంటి తెలివి శ్రీ సద్గురుదేవుడే ఇస్తాడు అని చెబుతూ, అంతేకాకుండా ఆ గురుదేవుడు చంద్రకళ వంటి ప్రకాశం కలిగినవాడు. చంద్రకళ అంటే నిండు పూర్ణిమ నాటి వెన్నెల పిండారబోసినట్లుగా పుచ్చ పువ్వులా విచ్చుకొని తెల్లగా ఉంటుంది, ప్రతి వస్తువు కనిపిస్తుంది. అలా అంత చంద్రకళ వంటి ప్రకాశము, చంద్రుని యొక్క ప్రకాశము ఒక వస్తువునందు పడి మరొక వస్తువునందు పడదా అంటే చంద్రునికి లోబడి ఉన్న ప్రతి దాని యందు కూడా చంద్రప్రకాశం ప్రతిఫలిస్తుంది. అలాగే చంద్రకళ గనక ఏ విధంగా అయితే పరిశుద్ధమై ఉంటుందో లోకమునంత మొత్తాన్ని కూడా తన కాంతిని ప్రసరింపజేస్తుందో, అలాగే సర్వ సంతాపాలను కూడా ఎవరైతే మరి బాధపడుతూ ఉంటారో తప్తమై ఉంటారో వారిని ప్రశాంతపరుస్తూ చల్లగా ప్రసన్నీకరిస్తూ మరి సర్వ సంతాపాలు సర్వ బాధలను పోగొట్టి చేస్తుందో ఆ విధంగానే ఆ ప్రకారంగానే శ్రీ గురుదేవుడు కూడా పరిశుద్ధుడై ఎల్లవేళలా కూడా శుద్ధత్వంతోనే నిండి ఉంటాడు. అటువంటి పరిశుద్ధమైనటువంటి తన యొక్క జ్ఞాన తేజస్సును దిగంతాల యందు కూడా ప్రసరింపజేస్తాడు. దిగంతాలు అంటే అన్ని చోట్ల కూడా జ్ఞానబోధలు చేస్తాడు అని అర్థం. దిగంతాలు అంటే దిక్కులే అంతముగా కలిగినటువంటి ప్రదేశము. అంటే ఎవరు అటువంటి ఆర్తితో ఆశ్రయిస్తారో అటువంటి వారిని సర్వాన్ని జ్ఞానబోధ చేత తేజరిల్లేట్లుగా చేస్తాడు. అంటే అందరి యొక్క ఎవరి హృదయంలో అయితే తాపముతో ఉంటారో అజ్ఞానం అనే తాపాన్ని నశింపజేసుకోవాలనే ఆర్తి ఉంటుందో అటువంటి హృదయ తాపాలను అన్ని చోట్ల కోరిన వారికి కోరినట్లుగా ఆ యొక్క హృదయ తాపాలను నశింపజేస్తూ ఉంటాడు.
అంతేకాదు ఇంకా కూడా చంద్రరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇక్కడ చంద్రరేఖ అని ఒక్కదాన్ని గురించి మనం చెప్పుకోవడానికే కానీ ఒక రేఖను పట్టుకుని మనం చూడలేం. ఎందుకు అంటే సర్వాన్ని చూడగలిగితే చంద్రకిరణాలు కనపడవు. సర్వం వెన్నెల అని పిలుస్తాం. చంద్రకిరణాలు అంటే ఎన్ని కిరణాలు ఉన్నాయి, ఎంత వెడల్పు ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. అలా కాదు, ఇక్కడ చంద్రరేఖ ఏ విధంగా ఉంటుంది? ఆ వెన్నెల ఏ అంటే ఏ వర్ణముతో ఉంటుంది అంటే ధవల కాంతి కలిగినదై, తెల్లని కాంతి, అది కూడా ఆ వెలుగు కూడా తెల్లగా ఉంటుంది. అటువంటి ధవల కాంతి కలిగినదే సర్వానందదాయకమై ఉంటుంది. సర్వులకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది ఆ యొక్క వెన్నెల. అయితే శ్రీ గురుచంద్రరేఖ కూడా ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురువు నుండి వెలువడేటువంటి ఆ యొక్క ప్రకాశము ఏ విధంగా ఉంటుందంటే పరిశుద్ధమై ఉంటుంది. అక్కడ ఇక ఎటువంటి మాలిన్యాలు ఉండవు. అది ఎక్కడుంటుంది? లోకాన్ని మొత్తాన్ని చంద్రుడు ప్రకాశింపచేసినట్లుగానే ఈ సర్వము వ్యాపించి ఉంటుంది శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానోపదేశం. అంతేకాదు ఎటువంటి స్వరూపమై ఉన్నది? గొప్పదైనటువంటి మహా ఆనంద స్వరూపమై ఉన్నది అని తెలియజేస్తూ, అంతేకాదు మనకిక్కడ ఒక పదాన్ని ప్రయోగించాం. ఏంటది? చంద్రకళా ప్రకాశం అనేటువంటిది. మనం ఆ పదాన్ని ప్రయోగించిన దానికి నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అన్నప్పుడు దానికి ప్రతి పదానికి కూడా బాహ్యార్థము భావార్థము రెండుగా ఉంటాయి. ఒకటి బహిర్గతార్థము, ఒకటి అంతరార్థము. ఈ రెండు అర్థాలలో మనం ఈ కళా ప్రకాశం అనేటువంటి పదప్రయోగాన్ని చేశాం కదా, ఆ పదప్రయోగానికి ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది. ఆ అర్థం ఏంటంటే హంస అనేటువంటి పరమాత్మ దేవుడు. హంస అనేటువంటిది మనం చూడకపోయినా కానీ హంస అనేటువంటిది ఏ సరస్వతీదేవి బొమ్మ దగ్గరో, ఏ బ్రహ్మము యొక్క చతురాననుడు అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క వాహనంగాను ఈ విధంగా మనం తెల్లగా చూస్తామన్నమాట. హంస అంటేనే మనకి తెల్లని రూపు మన ఊహలో గోచరిస్తుంది. అలాగే ఇక్కడ హంస అనేటువంటి పరమాత్మ దేవుడు, ఆ పరమాత్మ స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ షడాధారాల యందు కూడా విహరిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఈ పరబ్రహ్మతత్వము ఏ రూపంలో అంటే దానిని మనం ప్రాణవాయువు రూపంలో అని చెప్పుకోవచ్చు. అంటే బాహ్యంగా కనబడాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అది బయటకు వస్తే రేచక కుంభకం, లోపల కుంభిస్తే అంతర కుంభకం. లోపలికి పీల్చేది మరి పూరకమైతే బయటకు వదిలేది రేచకం. అంటే ఈ రేచక పూరక కుంభకాదుల్లో నిలబడేది, నిలబెట్టేది, కొనసాగేది ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి. ఏది? ఎడానాడి నుండి పింగళనాడికి, పింగళనాడి నుండి ఎడానాడికి, రెండు కలిపి సుషుమ్న నాడి యందు బంధించడం, లేదా రెండు సుషుమ్న నాడి యందు నిక్షిప్తం చేసి ఎడమ నుండి పీల్చి కుడికి, కుడి నుండి పీల్చి ఎడమకి, ఇదంతా కూడా చేస్తూ ఉండడం. ఇదంతా ఏది చేస్తూ ఉన్నది అంటే ఈ షడాధారాల యందు, అంటే ఆధారము నుండి ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, పోతే సహస్రారం. ఈ విధంగా షడాధారాలు అంటే ఇక్కడ సహస్రారానికి చేరేటువంటిది కాదు. ఈ షడాధారాల నుండి మళ్ళీ వెన్నుముక చివర నుండి మళ్ళీ పైనుండి పీల్చినటువంటిది వెన్నుముక చివరికి వెళ్ళి ఆ వీణాదండి మరో ప్రక్క నుండి అంటే ఎడమ నుండి పోయి మళ్ళీ కుడి ప్రక్క నుండి బయటకు వస్తుంది. కుడి నుండి వెళ్ళి మళ్ళీ ఎడమ ప్రక్క నుండి బయటకు వస్తుంది. దాన్ని గమనించిన వాడు దానిని అనుసరించవచ్చు. దానిని గమనించలేకపోయినా కూడా అదేమన్నా తిరగడం ఆగుతుందా అంటే ఆగదు. అది ఎల్లప్పుడూ కూడా అటువంటి జపము అనేది కొనసాగుతూనే ఉంటుంది. దానిని బుద్ధిపూర్వకంగా జపిస్తే దాని ద్వారా కొన్ని నిగ్రహానుగ్రహాలు కలిగి దాని ద్వారా కొన్ని శక్తులు, సమర్థతలు మనకి మరి పొందుతాము. కానీ ఇప్పుడు మనం దానిని గమనించకపోయినా అది ఆగిందా? ఆగలేదు. అందుకే దానిని ఏమంటాము? అజప గాయత్రి అంటే నిర్విరామంగా చేరిస్తూనే ఉంటుంది. అయితే ఈ యొక్క ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల ద్వారా అంటే ఈ యొక్క 6 స్థానాల యందు కూడా విహరిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఆ హంస యొక్క స్వరూపము ఎటువంటిది అంటే అత్యంత ధవలము.
ఎంత తెల్లగా ఉంటుంది అంటే ఇంత తెలుపు అని చెప్పడానికి సాధ్యము కానంత తెలుపు. ఆ తెలుపుతోటి అది అంటే తెలుపు అనేటువంటిది సత్వగుణ సంపన్నం. అయితే ఈ సత్వానికి కూడా అతిక్రమించి ఉన్నటువంటి తెలుపు ఏదైతే ఉంటుందో అందుకే ధవళకాంతి అని, అత్యంత ధవలమని, మరి శ్వేతవర్ణమని ఈ విధంగా చెప్తూ, ఈ శ్వేతం అనేటువంటిది దేనికి ప్రతీక? పరిశుద్ధత్వానికి ప్రతీక. అంటే మాలిన్యయుతమై ఉన్నటువంటి దానిని ధవలమని చెప్పలేం. ఎటువంటి మాలిన్యము అనేటువంటిది లేకుండా ఉన్నది మాత్రమే మహాశుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధము ఉండి అట్లాగా అయ్యి దేదీప్యమానమై అంటే నిత్య నిరంజనంగా నిరతిశయంగా ఎప్పుడూ ప్రకాశమానమయ్యే ఉంటుంది. ఏ విధంగా అంటే సర్వేంద్రియ శుద్ధిదాయకమై ఉంటుంది. ఎవడైతే దానిని అనుగమిస్తాడో ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు విహరించేటువంటి హంసను, ప్రాణవాయువును అనుగమిస్తూ అనుసరిస్తూ దాని యందు మనసు చొప్పించి ఎవడైతే గమనిస్తూ నడుస్తూ ఉంటాడో అటువంటి వాని యొక్క ఇంద్రియాలు అన్నీ కూడా ఏ విధంగా సర్వేంద్రియాలు కూడా శుద్ధి అయిపోతాయి. ఇంకా అక్కడ ఎటువంటి మాలిన్యాలు ఉండవు. అవి ఎటువంటి నిగ్రహ శక్తికి లోబడతాయంటే ఏ స్థానంలో ప్రాణవాయువుని ఎంతసేపు నిలబెట్టగలిగినటువంటి నిగ్రహానికి కూడా లోబడి ఉంటుంది. అటువంటి దానినే మరి ఇంకా కొంతమంది ఏమని చెప్తాం? ప్రాణాయామము అని చెప్తాం. ప్రాణాయామము అనేటువంటిది అది జ్ఞానముతో కూడినటువంటి ప్రాణాయామం అయితే ఈ విధంగా షడాధారాల యందు తను ఆ హంసను అనుగమించి చేరించేటువంటిది. ప్రాణాయామము అంటే కాయశుద్ధి కోసం చేసేటువంటిది ప్రాణాయామం. అయితే ఇక్కడ సర్వేంద్రియాలు ఎప్పుడైతే శుద్ధి పడిపోతాయో దీనిని సర్వేంద్రియాలు కూడా తన యొక్క నిగ్రహ సమర్థతలోకి వచ్చినప్పుడు దానిని ఏమంటారు అంటే పూర్ణిమ నాటి చంద్రోదయం లాగానే వానికి జ్ఞానోదయం. జ్ఞానము అనేటువంటిది మనకి ఉదయించింది. ఆ జ్ఞానోదయము అదే జ్ఞానోదయము అని మనకి శాస్త్రాలు, ఎటువంటి శాస్త్రాలు? ఇటువంటి యోగ శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తూ ఉన్నవి. అంతేకాదు అప్పుడేమవుతుంది? సకల వృత్తులు కూడా ఉపశమించిపోతాయి. ఇంకా దానికంటూ ప్రత్యేకంగా విచ్చలవిడిగా వివేకరాహిత్యంగా చరించేటువంటి ఇంద్రియాలు మొత్తం కూడా తను ఏదైతే భావిస్తాడో ఆ భావనకి లోనై ఉంటాయి. అంటే వాటికి విచ్చలవిడితనం అనేటువంటిది ఉండదు, ఒక స్వేచ్ఛ అనేది వాటికి ఉండదు. ఈ విధంగా వాటి యొక్క స్వేచ్ఛా వృత్తులు మొత్తం కూడా అణచబడతాయి. ఆ అణచబడినవి అన్నప్పుడు వానికి తమస్సు అనేది తొలగిపోతుంది. అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే అణచబడుతుందో, చీకటి అనేది ఎప్పుడు నశిస్తుందో, చీకటి నశించింది అంటే ప్రకాశం అనేటువంటిది ఉన్నది. ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో జ్ఞానము అనేది వికసించింది అని చెబుతూ ఈ విధంగా ఎప్పుడైతే తమస్సు తొలగిపోయిందో వానికి పరమశాంతి కొలుకుతూ ఉంటుంది. ఇంకా అంతఃకరణ భావాల యందు అన్నింటి యందు కూడా పరమశీతలంగా ప్రసన్నంగా ఉంటాడు. ఇంకా ఏ విధంగా ఇంకా కూడా విచారించినట్లయితే చంద్రుడు వినివీధి యందు విరాజిల్లుతూ ఉంటాడు కదా. ఇప్పుడు మనం చంద్రకళా ప్రకాశం అనేటువంటి పదప్రయోగాన్ని యొక్క రహస్యమైన అంతర్గతమైన అర్థాన్ని కదా మనం తీసుకుంటున్నాం. అలా తీసుకున్నప్పుడు ఇంకొక విషయం, చంద్రుడు అన్నప్పుడు వినివీధులు అంటే ఆకాశ వీధుల్లో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశించినట్లుగానే అలాగే ఈ యొక్క శ్రీ గురుచంద్రుడు కూడా ఎక్కడ విహరిస్తాడు అంటే హృదయ చిదాకాశమందు. హృదయం అనేటువంటిది దహరాకాశమని, చిదాకాశమని, హృదయమని, కర్ణిక మధ్య భాగమని, కమల సహస్రదళాల కమలమని ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం కదా. అక్కడే శ్రీ గురుని యొక్క నిలయము అని చెప్పాం కదా. అయినప్పుడు ఆ హృదయ చిదాకాశమందు శ్రీ గురుచంద్రుడు అక్కడ విహరిస్తాడు. ఏ విధంగా అంటే చంద్రుడు గనక ఆకాశ వీధుల్లో ప్రకాశించినట్లుగానే, తేజరిల్లినట్లుగానే ఈ హృదయ చిదాకాశమందు శ్రీ గురుచంద్రుడు విహరిస్తూ ఉంటాడు అని సర్వ వేదాంత తత్వ సకల కళా పరిపూర్ణుడై సర్వసంతాపహార మహానంద జ్ఞాన శరచంద్రిక చేత నిత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే సర్వ వేదాంత అంటే వేదములు తెలియదగినవి, వేదాంతము అనుసరించదగినవి.
అనుసరించినటువంటి అనుభవయోగ్యమైనటువంటి ఏ అనుభవానికి లోబడినటువంటి జ్ఞానము ఉన్నదో అది వేదాంతము. ఆ వేదాంతము శాశ్వతమైనటువంటి తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఆ శాశ్వత తత్వ సకల కళా పరిపూర్ణుడై అన్నింటి యందు కూడా సర్వము తానై నిండి ఉన్న అప్పుడు సర్వము తాను నిండి ఉన్నప్పుడు తనకు అంతకుముందు ఉన్నటువంటి తమస్సు అనేది నశించిపోతే తమస్సుతో పాటే సర్వ సంతాపాలు, బాధలు, క్లేశాలు, ఇబ్బందులు ఇవన్నీ నశించిపోయినప్పుడు వాడు మహా ఆనంద అంటే ఎంత అంటే ఆనంద స్వరూపానికి పరిమితి లేని అపరిచ్ఛిన్నమైనటువంటి గొప్పదైన మహా ఆనంద జ్ఞానంతో శరశ్చంద్రికల చేత, అంటే ఇప్పుడు చంద్రుడు అనేటువంటిది మామూలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు శరశ్చంద్రికలు అంటే ఇంకా అత్యున్నతమైనటువంటి వెన్నెల లేదా వెలుగు ప్రకాశము. శరతృతువులు ఎటువంటి మేఘాలు ఉండవు, నిర్మలమైన ఆకాశం, నిరావరణమైనటువంటి. మరి మిగతా సమయాలలో మేఘాలు ఆవరించి ఉండవచ్చు, అటు ఇటు కదులుతూ ఉండవచ్చు. ఈ విధంగా ఉండేటువంటి దాంట్లో వెలుగు చీకట్లు కలిసి ఉంటాయి. అదే శరచంద్రికలు అయితే శరదృతువులో మేఘాలకు అవకాశమే లేదు. అటువంటి నిర్మలమైన ఆకాశమునందు మబ్బులు, మేఘాలు ఏమాత్రము కూడా ఉండనటువంటి సమయంలో మరి ఆ చంద్రుని యొక్క పూర్ణిమా చంద్రుని యొక్క చంద్రిక అంటే వెన్నెల ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత స్వచ్ఛముగా, ఎంత తెల్లగా, ఎంత ధవలమై మన యొక్క అరిచేతి గీతలు కూడా సుస్పష్టంగా చూడగలిగినంత నిశితంగా కనపడేటువంటి ప్రకాశముతో చంద్రుడు విరాజిల్లినట్లుగానే సకల కళా పరిపూర్ణుడై సర్వ సంతాపాలను అంతం చేసేటువంటి మహానంద జ్ఞాన అంటే శరదృతువులో ఉన్నటువంటి వెన్నెలలాగానే ఆ శ్రీ గురుదేవుడు ప్రతి క్షణము నిరంతరము సదా సర్వవ్యాపకమై ప్రకాశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.